హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవేంటి అని చూస్తున్నారా అండి? వీటినే పిప్పలు అని అంటారు. ఇవి ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. వీటిని ఎలా ఉపయోగించాలి, వీటి వల్ల ఉపయోగాలు ఏంటి అనేది నేను చెప్తాను వినండి. వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుందండి. ఇవి మన ఆయుర్వేదంలో ఎంతో ప్రాచీనంగా ఉపయోగించే ఔషధ ద్రవ్యం. దీనిని సంస్కృతంలో పిప్పలి అని, ఇంగ్లీష్లో లాంగ్ పిప్పర్ అని అంటారు. ఇది మిరియాల లెక్కనే ఉంటాయి, కాకపోతే మిరియాలు రౌండ్గా ఉంటాయి. ఇవి పొడవైన కాయల లెక్క ఉన్నాయి చూడండి. ఇవి వంటలలో మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలకు సహజ చికిత్సగా ఉపయోగపడతాయి. పిప్పలలో ఉన్న సహజ గుణాలు జీర్ణశక్తిని మెరుగుపరిచి, మెటబాలిజాన్ని పెంచి బరువు తగ్గించడంలో సహాయపడతాయి. బరువు తగ్గించడంలో ఎలా సహాయపడతాయి, వీటిని ఎలా వాడాలి అనేది నేను చెప్తాను వినండి. ముందుగా పిప్పలను వేడి చేసుకొని పొడి చేసి తేనెతో కలుపుకొని ఉదయం రాత్రి భోజనం చేసిన గంట తర్వాత తింటే ఎంత పెద్ద బాణపొట్ట ఉన్నా ఇట్టే కరిగిపోతుందండి. అధిక బరువుతో బాధపడుతున్న వారు ఈ రెమెడీని ఉపయోగించడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవి తేనెలోనే కాదండి, వేడి వాటర్లో కూడా ఈ పొడిని కలుపుకొని మనం తీసుకోవచ్చు. ఈ పిప్పల పొడిని బెల్లంతో కలిపి తింటే దగ్గు, అస్తమా తగ్గిపోతాయి. పిప్పల కషాయం తాగితే కీళ్ళ నొప్పులు తగ్గిపోతాయి, వాపులు ఉండవు. గ్యాస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు 500 మిల్లీగ్రాముల పిప్పల పొడిని టీ స్పూన్ నెయ్యితో కలిపి తింటే గ్యాస్ సమస్యలు తొలగిపోతాయి. పిప్పల పొడితో పాటుగా మనం తీసుకునే ఆహారం మరియు వ్యాయామం కూడా అవసరం అండి. అప్పుడైతేనే మనం బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అధికంగా మాత్రం తీసుకోకండి పిప్పల పొడిని, ఎందుకంటే ఘాటైన స్వభావం కలిగి ఉంటుంది కాబట్టి కడుపులో మంట వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించేదో లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. జై శ్రీరామ్.